నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో పిక్కల్లో పిండేసే నొప్పి, మధుమేహులకు వ్యాయామమే అండ, ముఖంపై మచ్చల్ని మాయం చేయొచ్చా, పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. వెరికోజ్ వీన్స్ వంటి సమస్యలేమీ లేకపోయినా కొంతమందిలో కాళ్లలో చిరచిరగా పిక్క కండరాలు పట్టేసినట్లుగా బాధలుంటాయి. నడుస్తున్నప్పుడు కాళ్ళు ఒకటే నొప్పిగా ఉంటాయి. కొద్ది దూరం నడవగానే నొప్పితో కూలబడిపోతూ ఉంటారు. ఈ రకమైన సమస్యను డాక్టర్లు క్లాడికేషన్గా పిలుస్తారు. పిక్కల్ని పిండుతున్నట్టుగా వేధించే క్లాడికేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉన్నప్పుడు కాళ్లలోనూ చేతుల్లోనూ తిమ్మిర్లు రావడం, ఆపై కొద్దిసేపటికి తగ్గిపోవడం మనందరికీ అనుభవమే. ఈ తిమ్మిర్ల గురించి మనం పెద్దగా పట్టించుకోం కూడా. అయితే మనలో కొంతమందికి నడుస్తున్న ప్రతిసారి కాళ్లు బరువెక్కిపోతూ తిమ్మిర్లు పడుతుంటాయి. ఒక ఫర్లాంగు దూరం నడవగానే ఇక మా వల్ల కాదంటూ కూర్చుండిపోతుంటారు. కొద్దిసేపటికి లేచి నడవడానికి ప్రయత్నించినా మళ్లీ కాళ్లు బరువెక్కడం, తిమ్మిర్లు పట్టడం జరుగుతుంటుంది. తిన్నగా నిలబడలేకపోతుంటారు, నడవలేకపోతుంటారు. కాళ్లలోనూ పిక్కల్లోనూ పిండేసినట్లుగా నొప్పి బాధిస్తుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు క్లాడికేషన్ అని పిలుస్తారు. న్యూరోజెనిక్ క్లాడికేషన్ క్లియర్గా అంటే మనకు రావడం కారణాలు ఏమంటే, ఈ మన వెన్నెముకలో ఉండే నరాలు, అంటే నడుములో ఉండే నరాలు ఒత్తిడికి పాలయ్యి ఇక్కడ ఉండే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సప్లై ఆ నరాలకి తగ్గి వచ్చే సిమ్టమ్స్. కానీ వాస్కులర్ క్లాడికేషన్ ఆర్ వాసోజెనిక్ క్లాడికేషన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అది ఏమంటే మన కాళ్ళకి పైనుంచి హార్ట్ నుంచి కింద భాగానికి వచ్చే రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ వల్ల రక్తనాళాలు మనకి మూసుకొని పోయి లేదా నేరో అయిపోయి రంధ్రాలు చిన్నగా అయిపోయి మనకి ఆక్సిజన్ సప్లై, అంటే బ్లడ్ సప్లై టు ద లిమ్స్, లోవర్ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయిపోయి వచ్చే సిమ్టమ్స్ని వాసోజెనిక్ ఆర్ వాస్కులర్ క్లాడికేషన్ అంటారు. సో దీని రెండింటిని మనం జస్ట్ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి నిర్ధారించడం కొన్నిసార్లు చాలా ఇబ్బంది కావచ్చు. కానీ కొన్ని సటిల్ డిఫరెన్సెస్, అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఏమంటే మన న్యూరోజెనిక్ క్లాడికేషన్లో పేషెంట్కి మెట్లు నడవడానికి కష్టం ఉన్నా కూడా మెట్లు ఎక్కడం ఈజీగా ఎక్కేస్తారు, మెట్లు దిగడం చాలా కష్టంగా ఉంటుంది. సైక్లింగ్ చేయమంటే వీళ్ళు సైక్లింగ్ బాగా ఈజీగా చేసేస్తారు, కానీ నడవడం కానీ మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది, లేదా కొండ ఎక్కడం కష్టంగా ఉంటుంది. కానీ వాస్కులర్ క్లాడికేషన్లో అలా కాదు. వాళ్ళకి మామూలుగా నడవడానికి ఏ పొజిషన్, అంటే సైక్లింగ్ చేసినా మెట్లు ఎక్కినా మెట్లు దిగినా వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సో ఈ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మనం ఓన్లీ సిమ్టమ్స్ బట్టి నిర్ధారించడం చాలా కష్టంగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు హఠాత్తుగా కాళ్లలో తిమ్మిర్లు రావడాన్ని క్లాడికేషన్ అంటారు. పొగ తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇలా వచ్చే తిమ్మిర్లు రెండు రకాలు. మొదటిది న్యూరలాజికల్ క్లాడికేషన్, ఇది వెన్నుపాముకు సంబంధించింది. రెండవది ఆర్టీరియల్ క్లాడికేషన్, ఇది రక్తనాళాలకు సంబంధించింది. సాధారణంగా వెన్నెముక లోపల కొంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో వెన్నుపూస ఉంటుంది. కొన్నిసార్లు ఇందులో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ కారణంగానే హఠాత్తుగా కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి. విశ్రాంతి తీసుకున్నప్పుడు రక్త ప్రసరణ కాస్త మెరుగుపడి మళ్లీ నడుస్తారు. ఇక ఆర్టీరియల్ సమస్యలో రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వీరికి కూడా నడుస్తున్నప్పుడు తిమ్మిర్లు వస్తాయి. రక్తనాళాల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి కలర్ డాప్లర్ పరీక్ష చేయించవలసి ఉంటుంది. దీనికి మన సింపుల్ టెస్ట్ అంటే మనం డాప్లర్ టెస్ట్ అని చేస్తారు, లేదా డూప్లెక్స్ స్కాన్ అని కాళ్ళకు చేస్తారు. దీంతో మనకి ఈ వాస్కులర్ అక్లూజన్, అంటే మన రక్తనాళాలు ఏమన్నా మూసుకుపోయాయి, ఎంతవరకు స్టినోసిస్ ఉంది అని తెలిసిపోతుంది. ఇది లేనప్పటికీ మనం దీన్ని అండ్ మామూలుగా మనం ఒక ఎక్స్రే, నడుముకి ఎక్స్రే కానీ
లేదా ఎంఆర్ఐ కానీ తీస్తే మనం ఎక్స్రేలో ఏం చూస్తాం, మన ఈ ఎముక యొక్క అరుగుదల ఎంతవరకు అరిగిపోయింది, ఎంతవరకు ఎక్స్ట్రా కొత్త బోన్ పెరిగింది, జాయింట్స్ ఎంతవరకు డీజనరేట్ అయ్యాయి ఒక మనకి గ్రాస్ ఐడియా వస్తుంది. దీని తర్వాత ఎంఆర్ఐ చేసినప్పుడు మనకి దీనివల్ల ఎంతవరకు మనకి ఆ స్పేస్ తగ్గిపోయింది, నరాల మీద ఒత్తిడి ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. సో దీని నుంచి మనం నిర్ధారించవచ్చు మనకి న్యూరోజెనిక్ క్లాడికేషన్ ఎంత లేదా లంబార్ స్పాండిలోసిస్ ఎంతవరకు పేషెంట్కి ప్రాబ్లమ్స్ ఇస్తుంది, దీనివల్ల పేషెంట్కి ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేస్తే ఎంతవరకు పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. నడుస్తున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తూ కాళ్లు బరువుగా మారే క్లాడికేషన్ సమస్యను ప్రధానంగా 4 దశలుగా చెప్పుకోవచ్చు. 1, నడుస్తున్నప్పుడు కొద్దిపాటి నొప్పి ఉండటం. 2, కొద్ది దూరం నడవగానే కాళ్లలో తీవ్రమైన నొప్పి రావడం. 3వ దశలో విశ్రాంతి దశలో కూడా కాళ్లు లాగేస్తుంటాయి. ఇక 4వ దశలో కాళ్లలోని కండర కణజాలం నెమ్మదిగా నశించిపోతుంటుంది. ఈ చివరి దశను గ్యాంగ్రీన్ గా పిలుస్తారు. క్లాడికేషన్ సమస్య ముదురుతున్న కొద్దీ కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, కండరాలు పట్టుకుపోవడం, పుండ్లు, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు పెరుగుతూ పోతాయి. ఇలాంటి పరిస్థితిలో కాళ్లకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో రక్తపోటును నిర్ధారించే పరీక్షలను చేయడం ద్వారా క్లాడికేషన్ సమస్యను నిర్ధారించవచ్చు. ఎక్సర్సైజ్లతో కానీ దీంతో కానీ మాత్రలతో కానీ తగ్గుకున్నప్పుడు మనం ఎంఆర్ఐ చేసి చూసినప్పుడు ఎంతవరకు ఈ ఒత్తిడి కానీ మన స్పైనల్ కెనాల్ అనేది ఎంతవరకు నేరో అయింది చూస్తాం. ఈ నేరోనెస్ ఎక్కువ ఉండి ఒత్తిడి ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు లేదా పేషెంట్ సిమ్టమ్స్కి దీనికి కార్లేట్ అవుతున్నప్పుడు రెండు మనకి ఓకే దీనివల్లనే ఇది అవుతుంది అని నిర్ధారించినప్పుడు మనం పేషెంట్కి సర్జరీ ఆఫర్ చేస్తాం. సర్జరీ అంటే మనం ఏం చేస్తాం, ఆ స్పేస్ని మనం పెంచాలి. సో దీనివల్ల ఈ వెనకల నుంచి మన బోన్ మళ్ళీ లిగమెంట్ని కాస్త కట్ చేసి అక్కడ ఉండే దారిని స్పేస్ని మనం పెంచుతాం. మన వర్క్ స్టైల్ చాలా మారిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ చాలా మినిమం అయిపోయింది. వర్క్ ప్లేస్లో వర్క్ మోడిఫికేషన్ అంటే చైర్లో కూర్చోవడం నుంచి మనం మానిటర్ చూడడం నుంచి కంప్యూటర్లో కానీ వేరే ఇంకేది పని చేసినా కానీ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకొని కొంచెం ఆఫీస్లోనే కొంచెం మజిల్స్ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ చేసినట్టయితే దెన్ చాలా మటుకు మనం ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ని కొంచెం వరకు ప్రివెంట్ చేయొచ్చు. రెండోది ఈ అబ్నార్మల్ అంటే మన వెయిట్స్ ఎత్తడం కానీ అబ్నార్మల్ మన చేత కాకుండా పని అంటే చేయడం ఉన్నట్టుండి చేయడం ఈ చాలాసార్లు ఈ ఇబ్బందికి గురవుతుంటుంది. సో ఇలాంటివి దానిని మనం చేయకుండా ప్రికాషన్స్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే చాలా మటుకు ఈ డీజనరేషన్ ప్రాబ్లం మనం స్లో చేయొచ్చు. స్టాప్ చేయలేము కానీ స్లో చేయొచ్చు. సో పునః మనం ఈ సిమ్టమ్స్ని 40 ఏళ్ళలో వచ్చేదాన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే ఒక దాన్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. వెన్నెముకలో నరాలు ఒత్తుకుపోవడం మూలంగా కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు వస్తున్నప్పుడు కొంతకాలం పాటు మందులు వాడుకోవడం వల్ల క్లాడికేషన్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో మందులతో పాటు నడుముకు బెల్ట్ కూడా వాడాల్సి ఉంటుంది. మరికొంతమందికి నడక తగ్గించుకోవడం, ఫిజియోథెరపీ, నడుముకు పట్టీ ద్వారా ఫలితం కనిపించవచ్చు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు వెన్నెముకకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీతో క్లాడికేషన్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. పిక్క కండరాలు